హలో ఫ్రెండ్స్, మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో అనారోగ్య సమస్యతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే ఉంటాం. మనం డిశ్చార్జ్ అయ్యేటప్పుడు హాస్పిటల్ వారు ఇచ్చే బిల్లు మన జేబుకి చిల్లు పెడుతుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు. అందులో చాలా వరకు మనకు అవసరం లేని టెస్టులు, కొన్ని టెస్టులకి ఎక్కువ మొత్తం బిల్ చేసినా మనం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటాం. ముందుగా దేనికి ఎంత అవుతుందో వారు చెప్పరు, దేనికి ఎంత అవుతుందో మనం అడగకపోవడం, ఒకవేళ అడిగినా వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం షరా మామూలే. ఇటువంటి సమస్యలు ఉండకూడదని ఇండియన్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 2010 ప్రకారం ప్రతి హాస్పిటల్లో ఏ వైద్యానికి ఎంత అవుతుంది, ఏ టెస్ట్ కి ఎంత అవుతుంది, ఏ రూమ్ టారిఫ్ ఎంత వంటి వివరాలు పొందుపరచాలని ఉన్నా కూడా మెజారిటీ హాస్పిటల్స్ ఈ చట్టంలోని రూల్స్ ని అతిక్రమిస్తూనే ఉంటారు. ఈ చట్టాన్ని అమలు జరిపే విధంగా చూడాల్సిన అధికారులు ఆ పని చేయరు. ఒకవేళ ఫిర్యాదు వచ్చినా నోట్ల కట్టలతో అధికారులు నోర్లు మూయించడం ఈ మెడికల్ మాఫియాకు వెన్నతో పెట్టిన ఒక సామాన్యమైన టిఫిన్ షాప్ బయట కూడా ఇడ్లీ రేట్ ఎంత, పూరీ రేట్ ఎంత అని ముందుగా తెలియజేసే బోర్డులు ఉంటున్నప్పుడు లక్షల బిల్లులు వసూలు చేసే హాస్పిటల్లో చట్ట ప్రకారం అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదే కదా. ఈ విషయం ఎక్కువ మంది క్రియేట్ చేయాలని, చట్టాలపై అవగాహనతో ప్రశ్నించడం మొదలు పెట్టాలని మా కోరిక. మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మన పేజ్ ని ఫాలో చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.